ఢిల్లీ అవుట్స్కట్స్ అంటే నోయిడా, ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ప్రాంతంలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎంఎస్ఎంఈస్ కావచ్చు, గార్మెంట్ ఇండస్ట్రీస్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్, చిన్న చిన్న మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. ఇలా నోయిడా అంటేనే ఇండస్ట్రియల్ హబ్ అన్నమాట. అక్కడ వేల కొద్దీ వర్కర్స్, శ్రామికులు బయటకు వచ్చి ప్రొటెస్టులు చేస్తున్నారు. నిన్న దాదాపు 350 మంది అరెస్ట్ అయ్యారు. నోయిడా ప్రాంతంలో పనిచేసే వర్కర్స్ చాలా మంది ఇమిగ్రెంట్ వర్కర్స్. అంటే నోయిడా అంటే మనకి యూపీ స్టేట్‌ల కింద వస్తుంది. యూపీ నుంచి రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, జార్ఖండ్ నుంచి వచ్చిన వాళ్ళు, లేదా నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇలా చాలామంది వచ్చి పనిచేస్తారు. వాళ్ళకి మినిమమ్ బేసిక్ లివింగ్ స్టాండర్డ్స్ లేవు. అంటే వాళ్ళకొచ్చే జీతం ఎట్లా సరిపోవట్లేదు. వేజ్ హైక్ కావాలి. ఇప్పుడున్న ఇన్‌ఫ్లేషన్ కావచ్చు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, ఏమీ లేకపోగా వాళ్ళకి పూర్తి స్థాయిలో జీతాలు చాలా తక్కువొస్తున్నాయి. జీతాలు పెంచమని చెప్పి రోడ్ల మీదకొచ్చారు, గొడవలు చేశారు. దాంతో పోలీసులొచ్చి వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితిలో దాదాపు 350 మంది ఈ వర్కర్స్‌ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితొచ్చింది. ఫిక్స్డ్ డ్యూటీ అవర్స్ లేకపోవటం, అదేవిధంగా వేతనాలు పెరగకపోవటం, దాంతో పాటు ప్రైజెస్ పెరిగిపోయి, ధరలు పెరిగిపోయి, ఇబ్బందులు పడటం, పిల్లలు స్కూళ్ళకి పంపించలేక, ట్రాన్స్‌పోర్టేషన్ లేక ఇబ్బంది పడటం, ఇవన్నీ జరుగుతుంటే, ఇంకో పక్క ఇండస్ట్రియలిస్టులు ఏమంటున్నారంటే, గ్లోబల్ హెడ్‌విండ్స్ వల్ల బిజినెస్ సరిగ్గా లేదు, ఎక్స్‌పోర్ట్స్ సరిగ్గా లేవు, అదేవిధంగా రా మెటీరియల్ ప్రైజెస్ బాగా పెరిగిపోయాయి.